వెల్కమ్ టు ఈటీ. దంపతుల మధ్య కలహాలు సహజం. సర్దుకుపోతేనే జీవితం ముందుకు సాగుతుంది. లేదు అంటే ఆ దాంపత్య జీవితం పెటాకులుగానే మారుతుంది. అది సెలబ్రిటీ అయినా సామాన్యుడి జీవితంలోనైనా ఒకేలా పనిచేస్తుంది. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లి విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో కొందరు రెండవ పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభిస్తే, మరికొంతమంది రెండవ పెళ్లికి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు. అలాంటి బాలీవుడ్ సీనియర్ నటీమణులు రేఖ, మనీషా కొయిరాలా, కరిష్మా కపూర్, పూజా భట్, చిత్రాంగదా సింగ్ వీళ్ళంతా ఒకసారి వివాహం చేసుకుని విడిపోయిన వారే. కానీ రెండవ పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన చేయకుండా కెరీర్ను అలాగే ముందుకు తీసుకువెళ్తున్నారు. మనీషా కొయిరాలా 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన 6 నెలలకే వివాదాలు మొదలయ్యాయి. దీంతో 2012లో విడాకులతో వేరయ్యారు. ఆ తర్వాత రెండో పెళ్లి జోలికి వెళ్లలేదు. బాలీవుడ్ నటి పూజా భట్ 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖజాను వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల కాపురం అనంతరం 2014లో విడిపోయారు. పూజా భట్ కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మరో బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ 2001లో గోల్పర్ జ్యోతిరంధావాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ 2013లో వేరవ్వగా 2014లో విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుండి సినిమాలు తప్ప పెళ్లి ఆలోచన లేకుండానే ముందుకు వెళుతున్నారు. అలాగే కరిష్మా కపూర్ 2003లో బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ను వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలం అనంతరం 2014లో విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కరిష్మా కపూర్ కలిసి జీవిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నట దిగ్గజం రేఖ 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. ఏడాది కాపురం అనంతరం 1991లో ముఖేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత రేఖ రెండవ వివాహం చేసుకోలేదు. ఇంకా చాలా మంది బాలీవుడ్ నటీమణులు రెండవ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు.